సమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీమత్సిద్ధేశ్వరీపీఠస్థాపకం మహిమాన్వితం కుర్తాళమఠయోగీశం మౌనస్వామినమాశ్రయే. జగన్నాథుడైన నారాయణునకు, జగద్గురువైన శంకరులకు, కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. సమాధి శివలింగేయత్ లోచనద్వయమీక్షితం నమామితం యోగిరాజం మౌనస్వామి యతీశ్వరం. కృష్ణ కథలోకి వెళితే ఎన్నో విశేషాలు మనకు వస్తాయి. వెళ్ళాలనంటే ఇందాక కృష్ణ చైతన్య మహాప్రభువును స్మరించాను నేను. మహనీయుడైనటువంటి ఆ వ్యక్తి ఆంధ్రదేశంలో కూడా సంచారం చేశాడు. గోదావరి నదీ తీరంలో ఇప్పటికీ కూడా ఆయన అడుగుపెట్టినటువంటి చోటు మహాక్షేత్రంగా, తీర్థంగా కొవ్వూరు దగ్గర ప్రకాశిస్తూ ఉన్నది. కృష్ణ చైతన్య భక్తులు అంటారు. ప్రపంచంలో అందరూ దేవతల కంటే ఎవరు గొప్పవారు? ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయః. ప్రపంచం అంతట్లోకి ఆరాధ్యుడైనటువంటి వ్యక్తి ఎవరు? వ్రజేశతనయః, నందనందనుడు, నందుని యొక్క కుమారుడు కృష్ణుడు. తద్ధామ బృందావనం, ఆయన నివాసం ఏమిటి? బృందావనం. మనకు పురాణ వాంగ్మయంలోనూ మనకు మామూలుగా కూడా కొన్ని మాటలు ధామము, క్షేత్రము, పీఠము ఈ మాటలు వినిపిస్తుంటాయి. క్షేత్రము అనంటే ఆ దేవత ఉన్నటువంటి చోటు. కాశీలో శివుడున్నాడు, బృందావనంలో కృష్ణుడున్నాడు, శ్రీశైలంలో పరమేశ్వరుడున్నాడు, శ్రీరంగంలో రంగనాథుడున్నాడు. ఇవన్నీ క్షేత్రములు. క్షేత్రములంటే పరమేశ్వరుడు వైకుంఠంలో ఉన్నాడు విష్ణుమూర్తి. ఆయన ఈ దేవాలయాలలోకి వస్తుంటాడు. దేవాలయాలు దేవతలు, ఋషులు స్థాపించారు. వాళ్ళను అనుగ్రహించడం కోసం, భక్తులను కాపాడటం కోసం, అనుగ్రహించడం కోసం క్షేత్రాలలోకి వస్తుంటాడు ఆయన. ఇవి క్షేత్రములు. కానీ అసలు నివాసం ఏది? వైకుంఠం, శివుడికి కైలాసం. అట్లా ధామము అనంటే స్వస్థలం. క్షేత్రం కంటే ధామం గొప్పది. వైకుంఠం విష్ణువు యొక్క ధామం, కైలాసం శివుని యొక్క ధామం, సత్యలోకం బ్రహ్మ యొక్క ధామం, మణిద్వీపం లలితాదేవి యొక్క ధామం, గోలోకం కృష్ణుని యొక్క ధామం, బృందావనము ధామము. బృందావనం క్షేత్రం కాదు. క్షేత్రమునకు అతీతమైనటువంటి ధామం బృందావనం. ఆరాధ్యో భగవాన్ వ్రజేశతనయః తద్ధామ బృందావనం. ఆయన యొక్క స్వస్థలం బృందావనం. గోలోకం నుండి సరాసరి బృందావనం దిగింది. ఇదొక క్షేత్రంలాగా ఏదో ఆయన వచ్చిపోవటం కాదు. ఈయన ఇక్కడే ఉంటాడు, ఎందుకంటే ఇది స్వస్థలం గనక. మరి ఆ కృష్ణుణ్ణి పొందటం ఎట్లా? రమ్యా కాచిదుపాసన వ్రజవధూవర్గేణయా కల్పిత. వ్రజవధువులు, గోపికలు ఏ మార్గంలో ప్రేమించారో ఆ మార్గాన్ని మించినటువంటిది లేదు కృష్ణుణ్ణి పొందాలనంటే. ప్రేమ మార్గం, మధుర భక్తి మార్గం, ఆ మార్గంలో కృష్ణుణ్ణి ఆరాధించాలి. ఇవన్నీ ఎక్కడున్నవయ్యా? శ్రీమద్భాగవతం ప్రమాణమమలం. వీటన్నింటికీ కూడా శ్రీమద్భాగవతం ప్రమాణం. ప్రేమ పుమర్థో మహాన్. మా సిద్ధాంతం ప్రకారం పురుషార్థములు 5: ధర్మం, అర్థం, కామం, మోక్షం. అందరూ చెబుతారు, అన్ని పురాణాలు చెబుతారు, అన్ని మతాల వాళ్ళు చెబుతారు. కానీ బృందావన మతం, కృష్ణ మతం, నిత్యమైన వైష్ణవ మతం,
సత్యమైన వైష్ణవ మతంలో 5వ పురుషార్థం ప్రేమ. ప్రేమను మించింది లేదు, అది మోక్షమునకు అతీతమైనటువంటిది. మిగిలినటువంటి సంప్రదాయముల వాళ్ళు, మతముల వాళ్ళు చెప్పేటువంటి మోక్షం కంటే ప్రేమ అతీతమైంది. కృష్ణ ప్రేమ అన్నింటికంటే గొప్పది. శ్రీ చైతన్య మహాప్రభోర్మతమిదం తత్రాదరో నః పరః. ఇది చైతన్య మహాప్రభువు యొక్క మతం. ప్రపంచంలో ఎన్నో క్షేత్రాలున్నాయి, ఎన్నో పీఠాలున్నాయి. పీఠం అంటే దేవతతో పాటుగా సిద్ధులుండేటువంటిది పీఠం. క్షేత్రం దేవతలు ఉంటారు, దేవత పరివారాలు ఉంటారు. పీఠంలో సిద్ధులు కూడా ఎక్కువ మంది ఉంటారు. ఇదిలా ఉంటే ప్రేమ మతం. ప్రపంచంలో తపస్సులు కొన్ని కోట్ల కోట్ల సంవత్సరాల నుండి ఉన్నారు, దేవతలున్నారు, వరాలిస్తున్నారు. కానీ ప్రేమ మతం, ప్రేమ సాధన అనేటువంటిది ద్వాపరాంతములో గోపికలతోనే ప్రారంభమైంది, అంతకుముందు లేదు. బ్రహ్మ వైవర్త పురాణంలో, భాగవతంలో వీటికి సంబంధించినటువంటి విశేషాలు మనకు బాగా కనిపిస్తాయి. అందుకనే బృందావనంలో కృష్ణ ప్రేమ సిద్ధాంతాలలో ఏమిటనంటే, మామూలుగా తపస్సులు, మనం ఎందరో మహనీయుల యొక్క తపస్సుల యొక్క చరిత్రలు చూశాం పురాణాలలో. ఆహారం విసర్జిస్తారు, నీళ్లు విసర్జిస్తారు, వాయుభక్షకులైతారు, నెలలు సంవత్సరాలలా కష్టపడి తపస్సు చేస్తారు. ప్రేమ తపస్సులో ఉపవాసం చేయకూడదు. బృందావనంలో ఎవడైనా ఉపవాసం ఉంటారంటే ఉపవాసం ఉండడానికి వీల్లేదు. భక్తితో, ప్రేమతో, నీకు సంకీర్తనంతో భగవంతుడి కోసం పాడు, ఆడు. ఆయన లేకపోతే బతకలేనని చెప్పు, ఆయన్ను నమ్మించు. అంటే నిజంగా నువ్వు బాధపడాలే, నువ్వు కన్నీళ్లు పెట్టుకోవాలే, ఏడవాలే భగవంతుడి కోసం. ఎప్పుడైనా భగవంతుడి కోసం ఏడ్చారా? మనం కావాలంటే నవ్వొచ్చు ఇష్టం లేకపోయినా, కానీ కన్నీళ్లు రావట్లా. నాటకాలలో కూడా ఎక్కడైనా కన్నీళ్లు రావాల్సి వచ్చేటట్టయితే, ఏదో సినిమాల్లో అయితే గ్లిసరిన్ పెట్టుకుంటారు, ఏదో తిప్పలు పడతారు అనుకోండి. మామూలుగా అయ్యేటైతే కన్నీరు రాకపోయినా ఉరికే ఇలా అని అలా అంటాడు నటుడు. అంటే కన్నీళ్లు వచ్చినట్టు ఆ కన్నీళ్లు తీసి ఇలా విసురుతున్నట్టు నటించటం అన్నమాట. కన్నీళ్లు రావాలి, భగవంతుడి కోసం ఏడవాలి. ప్రహ్లాదుడు చేశాడట, ఆ పరమేశ్వరుడి కోసం ఏడుచు నొక్క మాట అంటాడు పోతన్న గారు. ఏడ్చేవాడు. అలా దుఃఖించాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి. భక్తి అంటే అట్లా ఉంటుంది. అంతేగాని నేను ఉపవాసం ఉన్నాను, నేను నీకోసం అన్నం మానేశాను, వస్తావా రావా, అది కాదు బృందావన సిద్ధాంతం. వాళ్ళ వసుదేవ సుతం అని రమణాచారి గారు ప్రారంభించడంతో ఇటువైపు మళ్ళింది వాళ్ళ కథ. అలా అందుకే భక్తిభావం కోరితే బృందావనానికి వెళ్ళిపో. భక్తిభావం కోరితే బృందావనానికి వెళ్ళిపో. ప్రేమ హృదయం కోరితే యమునా తటంలో వెదుకుపో. జడముగా జడదారిగా జడివానలో నడియండలో పడి కృషింపక పండు వెన్నెల బాటలో పరుగెత్తిపో. జడదారుల్లాగా ఉపవాసాలతో కృషించనక్కర్లేదు. ఎండలో నిల్చుంటారు, పంచాగ్ని మధ్యంలో నిల్చుంటారు, వానలో గొంతులో నీళ్లలో చలికాలంలో నిల్చుండేవారు మహర్షులు. ఇవి కాదు ప్రేమ తపస్సు. జడముగా జడదారిగా జడివానలో నడి ఎండలో పడి కృషింపక పండు వెన్నెల బాటలో పరుగెత్తిపో. కరిగిపోయిన కాలమున్నది కాలపురుషుని గుండెలో. కదిలిపోయే కాలమున్నది కాంత రాధ కన్నుల కాంతిలో. ఎంతసేపని విశ్వవేదిక శ్రాంతి లేక నటింతువు. కాలయవనికలోకి వెళ్ళక గాఢముగా నర్తింతువు. ఓ మానవుడా,
ఆ కాలపురుషుడైన కాలోస్మి లోకక్షయకరత్ ప్రవృద్ధ అన్నాడు కృష్ణుడు. ఈ అనంతమైన కాలం ఆయన హృదయంలో ఉన్నది. ఈ కదిలే కాలం పరమేశ్వరి రాధాదేవి ఆమె కన్నులలో ఉన్నది, బృందావనేశ్వరి. నేను ఎప్పుడో ఒకసారి ఒక పద్యం రాశాను. చాలా దశాబ్దాల క్రింద ధ్యానం చేస్తుంటే కృష్ణుడి మురళీనాదాన్ని వినిపింపజేసింది రాధాదేవి. మంత్రంబున్ జపించు వేళల నిశామధ్యంబునన్నాదు హృత్తంత్రులు నీటి మనోజ్ఞమౌ మురళినాదంబున్ ప్రసాదించి దుస్తంత్రంబుల్ హరింప నిల్పెనటె భద్రం రక్షగా ఆ జగద్యంత్రోచ్చాలికనాశ్రయించెదను బృందారణ్య గోపాలికన్. ఈ ప్రపంచమనే యంత్రాన్ని కదిలించే దేవత రాధాదేవి. ఆమె పాదపద్మములకు నమస్కరిస్తున్నాను. దివ్యమైన మురళీనాదాన్ని వినిపింపజేసేటువంటి వినిపించిన దేవత. ధ్యానయోగులు వింటారు, చాలామంది విన్నారు, వినవచ్చు. కానీ కృష్ణుని యొక్క మురళీనాదాన్ని ఇవాళ కూడా మీరు వినవచ్చు. బృందావనం వెళ్ళండి. బృందావనం వెళ్తే పట్టణానికి యమున ఒడ్డున బృందావనం, అటువైపుకు వెళ్ళండి. ఉద్యానవనాలు, వనములు ఎన్నో ఉన్నాయి. రాధాకృష్ణుల వివాహం జరిగిన భాండీరవనం, ఇంకా ఎన్నో. మహనీయుడైనటువంటి కృష్ణ చైతన్య మహాప్రభువు యొక్క శిష్యులు రూపగోస్వామి, సనాతన గోస్వామి మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు, షడ్గోస్వాములు. సనాతన గోస్వామి బృందావనం అంతా తిరుగుతున్నాడు. ఒకరోజు యమునకు అటు ఒడ్డున తిరుగుతూ ఉన్నప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టు దగ్గర వెళ్తుంటే కృష్ణుడి వేణునాదం వినిపించటం మొదలుపెట్టింది. 500-600 సంవత్సరాల క్రింద వాడు సనాతన గోస్వామి, 500 ఏళ్ల కింది వాడు. దేవుడి కృష్ణుడి మురళీనాదం వినిపిస్తున్నది. ఆశ్చర్యపడ్డాడు, దగ్గరికి వెళ్ళాడు, ఇంకా బాగా వినిపిస్తున్నది. కృష్ణుని వేణునాదంతో పాటుగా రాధాదేవి నాట్యం చేస్తున్న కాలి, అందెల, గజ్జెల చప్పుడులు వినిపిస్తున్నాయి. గోపికల యొక్క వాద్యధ్వనులు వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అక్కడ ఒక మర్రి చెట్టు ఉన్నది, వంశీవట్ అని అంటారు. వంశీవటం. వంశీ అంటే వేణువు, పిల్లను గ్రోవి. ఆయన వేణు ఊదినటువంటి మర్రి చెట్టుకి ఎదిరించుకొని వేణు ఊదాడు కృష్ణుడు. బాగా వినిపిస్తున్నది. ఆశ్చర్యపడ్డాడు. నాకేనా వినిపిస్తున్నది, ఇంకెవరికైనా వినిపిస్తున్నదా? తన శిష్యులకు కబురు చేశాడు. అందరూ వచ్చారు, అందరికీ వినిపిస్తున్నది. ఇవాళ సనాతన గోస్వామి ఆశ్రమంలో దాని ఎదురుగా ఉన్నటువంటి మదనమోహన మందిరంలో సనాతన గోస్వామి ఆ మర్రి చెట్టుకు చెవి ఆరించి వేణునాదాన్ని వింటున్నటువంటి పెద్ద చిత్రం పెట్టారు. ఇవాళ మీరు కూడా వినవచ్చు. మీరు బృందావనం వెళ్ళి ఆ వంశీవటం దగ్గరికి వెళ్ళి మీ చెవి ఆనిస్తే ఇవాళ కూడా కృష్ణుడి వేణునాదం వినిపిస్తుంది. 5000 ఏండ్ల నాటి అనంతమైన వాయుమండలంలో నిక్షిప్తమైనటువంటి కృష్ణుడి యొక్క వేణునాదం, రాధాదేవి కాలి, అందెల చప్పుడు, గోపికల యొక్క వాద్యధ్వనులు. మీరు తపస్సులో, ధ్యానయోగులో, మహనీయులో అయితే సరే, కాకపోయినా పర్వాలేదు, మామూలు వాళ్ళకి అందరికీ వినిపిస్తుంది. నేను ఎప్పుడు వెళ్ళా నాతో 100 మందో ఏముంటారు, అందరికీ వినిపిస్తుంది, అందరూ వింటారు. అలా దివ్యమైనటువంటి వేణునాదాన్ని ఊదగదోయి సుధామయ యుష్మరీయ వేణూదయ రాగడోలికలనుగుచు విస్మృతిలో విలీనమైపోదును నేను అంటుంది రాధాదేవి. నిన్న అనుకున్నామే, కృష్ణుడి కోసం గోపికలు వెతుకుతూ ఉన్నటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా. నల్లనివాడు పద్మనయనం బుల్లవాడు కృపారసంబుపై జల్లెడువాడు మౌళి పరిసర్పిత పింఛమువాడు నవ్వు రాజిల్లెడు వాడొకడు చెల్వల మనధనంబు తెచ్చెనో మల్లియలారామీ పొదల్ల మాటు నల్లేడు గదమ్మ చెప్పరే అని వెదికినటువంటి ప్రదేశాలు అవన్నీ కూడా.
అక్కడ గోపాలుని యొక్క దివ్యమైన వేణునాదాన్ని వినవచ్చు ఇప్పటికి కూడా. అటువంటి ప్రదేశాలు బృందావన ధామంలో ఉన్నాయి. ఆ బృందావనేశ్వరుడు శ్రీకృష్ణుడు, బృందావన రాశేశ్వరి అయినటువంటి రాధాదేవి, వాళ్ళ లీలలు జరిగినటువంటి ప్రదేశాలవన్నీ కూడా మనకు దశమ స్కంధంలో పోతన గారు ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాలను ఎంతో మధురాతి మధురంగా, భువన మోహనంగా, లలిత లలితంగా, మధుర మధురంగా వర్ణించాడు ఆయన. మధుర మధురాలు మంజుల మంజులాలు, భావభరితాలు, వ్యంగ్య విభాసితాలు అయినటువంటి పోతన గారి రచనను మనం దశమస్కంధంలో గోపికల విహార సందర్భంలో దర్శించవచ్చు, చూడవచ్చు. అటువంటి కృష్ణుని యొక్క లీలలను స్మరించటం, ఆ విధంగా భక్తిభావం కోరితే బృందావనానికి వెళ్ళిపో, ప్రేమ హృదయం కోరితే యమునా తటంలో వెదుకుపో. అలా వెదకండి. జడముగా జడదారిగా జడివానలో నడి ఎండలో పడి కృషింపక పండు వెన్నెల బాటలో పరుగెత్తిపో. ఆ పండు వెన్నెలలో కృష్ణ సంకీర్తనం చెయ్యవయ్యా, జీవితం తరిస్తుంది. అమ్మ భక్తులు అయ్య భక్తులు అమృత హృదయులు సత్యము సిద్ధులు మహిత బృందావనము లోపల మసలు చుందురు నిత్యము. బృందావనంలో ఉంటారు మహాయోగులు. విచిత్రం ఏమిటనంటే బృందావనంలో ఉన్నన్ని యోగుల యొక్క సమాధులు కొన్ని వేలున్నాయి అక్కడ. ప్రపంచంలో ఎక్కడా అన్ని యోగుల సమాధులు ప్రపంచంలో ఏ పట్టణంలోనూ ఏ ప్రదేశంలోనూ లేవు. సమాధులు ఉంటాయి కానీ యోగుల యొక్క సమాధులు, ఏ సమాధి దగ్గరికి వెళ్ళినా మీరు కాస్త ధ్యాన స్థితి కనుకొస్తే కృష్ణనామం వినిపిస్తూ ఉంటుంది, రాధానామం వినిపిస్తూ ఉంటుంది. రూపగోస్వామి, సనాతన గోస్వామి, జీవగోస్వామి, ఇంకా ఎందరో మహనీయులైనటువంటి సిద్ధపురుషులు, నింబార్క సంప్రదాయానికి చెందిన హరిదాస్ మహారాజ్, వీళ్ళందరూ వల్లభాచార్యుల వారి సమాధి గోవర్ధన పర్వతం దగ్గర ఉన్నది. ఇలా మహనీయులైన కొన్ని వేల మంది సమాధులు బృందావనంలో ఉంటాయి. అలా అమ్మ భక్తులు అయ్య భక్తులు అమృత హృదయులు సిద్ధులు మహిత బృందావనము లోపల మసలు చుందురు నిత్యము. కోటి వేలుపునుండు చోటది నీటి వెలుగౌ యమున నెలవది సకల జీవుల గమ్యమయ్యది సాధు పురుషా తెలుసుకో. అందరూ యమునకు వెళ్ళాలయ్యా, అందరూ బృందావనానికి వెళ్ళాలి. విశ్వమెంత విచిత్రమైనది వెర్రివాడా తెలుసుకో. నిన్ను మరచును నన్ను మరచును తన్ను తానే మరచును. ఈ ప్రపంచంలో చాలామంది అనుకుంటారు మేము ఇంతవాళ్లము అంతవాళ్లము, ఇంత అధికారంలో ఉన్నాము, ఇంత గొప్పవాళ్లము, దేశాన్ని ఏలుతున్నాము, లోకాలను ఏలుతున్నాము, రాష్ట్రాలను పరిపాలిస్తున్నాము అని అనుకుంటారు. మంచిదే, మంచి చేసినంతకాలం చాలా సంతోషకరమైంది. కానీ నిన్ను మరచును నన్ను మరచును తన్ను తానే మరచును. ఈ ప్రపంచంలో ఏమున్నదయ్యా? భీష్ముడు ధర్మరాజుతో అంటాడు, పోతన గారు చక్కటి పద్యం రాశాడు ఇక్కడ. వాయువశంబులై ఎగసి వారి ధరంబులు మింట కూడుచున్ పాయుచునుండు కైబడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చెరింపదు కాలము అన్నిటింజేయుచునుండు కాలము విచిత్రము దుస్తర వెట్టి వారికి. ఎంతవారికైనా కాలం దాటడం తప్పదయ్యా. ఈ పాండవులు చూడండి ఎన్ని కష్టాలు పడ్డారో అంటాడు భీష్ముడు. రాజట ధర్మజుండు సురరాజసుతుండట ధన్వి శాత్రవోద్వేజకమైన గాండివము విల్లట సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట
ఉగ్ర గదాధరుడైన భీముడయ్యాజికి తోడు వచ్చునట ఆపదగల్గుటిదేమి చోద్యమో. ధర్మరాజంతటి వాడా, విల్లు ధరించినవాడు సురరాజపుత్రుడు ఇంద్రపుత్రుడు అర్జునుడు. ఆయన విల్లు గాంధీవం సామాన్యమైంది కాదు, అగ్నిదత్తం. సారథి మహా పరమేశ్వరుడు కృష్ణుడు, సారథి సర్వభద్ర సంయోజకుడైన చక్రియట. వీళ్ళన్నింటికి తోడుగా ఉగ్ర గదాధరుడైన భీముడయ్యి ఆజికి తోడు వచ్చునట, యుద్ధానికి తోడు వచ్చేవాడు భయంకర గదాధారి అయినటువంటి భీముట్ట. కానీ వాళ్లకు కష్టాలు వచ్చినాయి, కాలప్రభావం అంటాడు భీష్ముడు. ఇలా అనంతమైనటువంటి కాలప్రభావం సామాన్యమైనటువంటిది కాదు. విశ్వమెంత విచిత్రమైనది వెర్రివాడా తెలుసుకో, నిన్ను మరచును నన్ను మరచును తన్ను తానే మరచును. అధునాతన కాలంలో కవి రాశాడు కాలాన్ని గురించి చెప్తూ, చక్రవర్తి అశోకుడెక్కడా, జగద్గురు శంకరుండెక్కడా, ఏవి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు, కాళిదాస మహాకవీంద్రుని గానవాహినిలో కరంగిన ఉజ్జయిని నేడెక్కడమ్మా ఉంది చూపించు. కారే రాజులు రాజ్యముల్ కలుగవే గర్వోన్నతించెందరే, వారేరీ సిరిమూటగట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనంగలదే. శిబి ప్రముఖులు ప్రీతి యశక్కాములైరే, కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా. బలిచక్రవర్తి కథలో పోతన గారు చెప్పిస్తాడు ఈ పద్యాన్ని బలిచేత. అలా ఈ ప్రపంచంలో ఏది శాశ్వతం? మహిత బృందావన మనోహరు మధుర మంత్రము చదివితే. ఈ కాలాన్ని జయించాలంటే ఏం చెయ్యాలయ్యా? పరమేశ్వరుడైన బృందావన వల్లభుణ్ణి స్మరించు. అప్పుడు నీవు మర్రపులేని మహత్వపూరిత మంత్రసిద్ధుడవుదువు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, ఎక్కడికి వెళ్తున్నావో ఆ విషయాలన్నీ కూడా పరమేశ్వరుడి శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహం వల్ల తెలుస్తుందయ్యా. వింటివాని ఎప్పుడైనా వేడు మాధవు పాటను, ఎప్పుడైనా కృష్ణుడి మురళీనాదాన్ని విన్నావయ్యా? కంటివాని ఎప్పుడైనా కాంతరాధిక ఆటను, రాధాదేవి నాట్యం చేయటాన్ని, గోపికల నాట్యాన్ని నువ్వు ఎప్పుడైనా చూశావుటయ్యా? లేకపోతే తప్పదయ్యా మృత్యుదేవత కౌగిలి, కట్టివేతురు పసరమును వలే కాలపురుషునిలోగిలి. కృష్ణుని అనుగ్రహం లేకపోతే, రాధాదేవి అనుగ్రహం లేకపోతే మృత్యువును జయించలేవు నువ్వు. ఏమైతున్నది? ఏదో జరుగుతుంది, ఓ మంచో చెడో చేస్తావు, కాస్త పుణ్యం సంపాదిస్తావు, కాస్త పాపం సంపాదిస్తావు, యమద భటులు వస్తారు తీసుకెళ్తారు. కటివేతురు పసరమును వలే కాలపురుషునిలోగిలి. ఆ యమధర్మరాజు కొష్టంలో గొడ్డును కట్టేసినట్టుగా కట్టేస్తారు నిన్ను కూడా.